శ్రీనివాస మంగాపురం భలే అనిపించింది. బాగుంది. చాలా రోజుల తర్వాత రియల్ లొకేషన్స్ ని మూవీలో చూడడం, అందులోనూ తిరుపతిని ఇలా చూడడం భలే అనిపించింది. ఇంకా సినిమా ఎలా ఉందంటే, అయ్యా అజయ్ భూపతి గారు, అసలు ఏం చెప్పి ఒప్పించవో ఈ స్టోరీని. ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా అదే అప్లై చేస్తాం కదా. ఏముంది ఇందులో అసలు, ఎందుకు చూడాలి? సినిమా అయితే చాలా దారుణంగా ఉంది. అస్సలు నచ్చలేదు నాకైతే. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే, శ్రీను తిరుపతికి వస్తాడు. వచ్చాక మంగను చూసి ప్రేమలో పడతాడు. కానీ మంగ వాళ్ళ ఫాదర్కి ఏమో లవ్ అనే కాన్సెప్టే ఇష్టం ఉండదు. చివరికి మంగ అండ్ శ్రీను లవ్ స్టోరీ ఏమైంది అనేది సినిమాలో చూడాలి. నిజంగా ఇంత అవుట్డేటెడ్ స్టోరీని సెలెక్ట్ చేసిన మహానుభావుడు ఎవరో కానీ వాళ్ళకి పెద్ద దండం పెట్టాలి. ఏ జనరేషన్లో తీయాల్సిన మూవీని ఏ జనరేషన్లో తీశారు? అసలు ఎలా వర్కౌట్ అవుద్ది అనుకున్నారు ఈ స్టోరీ? ఫస్ట్ హాఫ్ అయితే చిరాకు తెప్పించింది. దానికి తోడు ఆ సాంగ్స్ అయితే టార్చర్ చూపించాయి. కాకపోతే ఇంటర్వెల్లో ఏదో ట్రై చేశారు, అది బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే. మోహన్ బాబు గారు ఉండటం వల్ల కొంచెమైనా చూడగలిగాం, కానీ లేదంటే చాలా కష్టమయ్యేది సెకండ్ హాఫ్ కూడా. హీరో జయకృష్ణ చాలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలా అయితే కష్టం. కొన్ని సీన్స్ లో పర్లేదు బాగానే చేశాడు, కానీ ఇది సరిపోదు హీరోగా సెటిల్ అవ్వాలంటే. అలాగే హీరోయిన్ రషా తాడాని పర్లేదు బాగానే చేసింది. మోహన్ బాబు గారు తనకిచ్చిన రోల్లో బాగానే చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం పర్లేదు బాగానే ఉంది. డైరెక్టర్ అజయ్ భూపతి చాలా అవుట్డేటెడ్ స్టోరీని తీసుకొని అంతే అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. అసలు ఎక్కడా కూడా ఎంగేజ్ చేయలేదు, కనీసం ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేయలేకపోయారు. కాకపోతే తిరుపతిని బాగా చూపించారు, కొన్ని సాంగ్స్ ని బాగా పిక్చరైజ్ చేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే చాలా అవుట్డేటెడ్ మూవీ. చూడాలంటే చాలా పేషెన్స్ కావాలి. అజయ్ భూపతి నుంచి ఇలాంటి మూవీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.